హాయ్, నేను మీ జీకే. వెల్కమ్ టు బల్గం టీవీ తెలుగు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టాలనుకున్న సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ భవనాల నిర్మాణాలకు తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు సంబంధించిన భూముల యాజమాన్యంపై వివాదం తలెత్తడంతో హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. సైబరాబాద్ కార్పొరేషన్ భవనం నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా ఖానామేట్ గ్రామ పరిధిలోని సుమారు 5 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ మే 30న శేర్లింగంపల్లి తహసీల్దార్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో మల్కాజ్గిరి కార్పొరేషన్ భవన నిర్మాణానికి కేటాయించిన భూమిపై కూడా వివాదం నెలకొంది. ఈ రెండు భూముల యాజమాన్యం ఆ భూములు మావే అంటూ సంబంధిత వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రిట్ పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు వివాదాస్పద భూములపై ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని ఆదేశిస్తూ స్టేటస్ కో విధించింది. అలాగే భూముల స్వాధీనం, యాజమాన్య హక్కులు, నిర్మాణాల అంశాలపై ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూములపై ఎలాంటి నిర్మాణాల పనులు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 7కు వాయిదా వేసింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు కార్పొరేషన్ల భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయగా, ఇప్పుడు హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలతో ప్రాజెక్టుల భవితవ్యంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ తదుపరి విచారణలో కోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారనుంది.